అందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఈనాటి వాక్య ధ్యానాంశము, నా పని నన్ను చేయనియండి, మీ పని మీరు చెయ్యండి. ప్రతిది కూడా పరిశుద్ధ గ్రంథము నుంచే నేను తెలియజేయాలని మీకు ఆశపడతా ఉన్నాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం రండి. రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిద్దును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడను సెలవిచ్చిన తండ్రి, అయ్యా ఈ సమయంలో నీ పరిశుద్ధమైన గ్రంథముల నుంచి నీ మాటల ద్వారా ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభు నీకు స్తోత్రం. నన్ను తండ్రి మీరు మరుగు చేయండి ప్రభువా, మీ స్వరమును వినిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు నేను మాట్లాడితే ఎవరు వినరు, అది ఎవరికి కూడా ప్రయోజనం ఉండదు ప్రభా. కేవలం మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే ప్రభా మా హృదయములు తెరవబడతాయ్యా. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయ్యా. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమా సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాట, పగ తీర్చుట నా పని, మీకు మీరే పగ తీర్చుకొనకుడి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఏమంటాడు అంటే, నా పని నన్ను చేయనియండి, మీ పని మీరు చేయండి. అయితే ఈరోజు ఏం చేస్తున్నారంటే, దేవుడు చేసే పనిని కూడా జోక్యము చేసుకొని వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నాడు, పగ నా పని తీర్చుట. ఈరోజు క్రైస్తవ్యంలో ఏమైపోయింది అంటే, ప్రపంచ నలుమూలలో కూడా పగలు 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 ద్వేషములతో సంఘాలు పాడైపోతున్నాయి. ఇప్పుడు పగ ఒకరి మీద ఒకరు పగ పట్టుకొనట సంఘాలు పాడైపోతూ ఉంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుండంటే, అరే పగ నేను తీర్చుతా కదా, అది నా పని కదా, అది మీ పని ఎందుకు అవుతుంది? కాబట్టి నా పని నన్ను చేయనియండి, మీ పని మీరు చెయ్యండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుని పని ఏంటిది? పగ అతడు తీర్చాలా, మనం తీర్చకూడదు. ఇప్పుడు మన పని ఏంటిది మరి? కీర్తనల గ్రంథం 109వ కీర్తనలోనికి రండి. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 4-5 వచనం చదువుకుందాం. 109వ కీర్తన చూడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, అండర్లైన్ చేసుకోండి, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అబ్బా, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. చూసారా, పగ నేను ప్రేమించిన వారు నా మీద పగబెట్టారు. అయితే దేవా, నేను మాత్రము వారికి పగ పట్టనయ్యా. అయితే నా పక్షమున నువ్వు కార్యం చేస్తావు కాబట్టి ఇదిగో ప్రభువా, నేను చూపించిన ప్రేమను బట్టి వారైతే నా మీద పగబెట్టారయ్యా, నేను వారి మీద పగబట్టనయ్యా, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. దావీదు, కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నేను మాత్రము వారి మీద పగబట్టనయ్యా, నా పని ఏంటిదంటే నీ యొద్ద నేను ప్రార్థన చేస్తానయ్యా. నేను నీ యొద్ద ఎందుకు ప్రార్థన చేస్తానంటే, నీ వాక్యము సెలవిస్తుందయ్యా, పగ తీర్చుట నా పని. కాబట్టి అయ్యా, నా మీద పగబట్టిన వారు అనేకులున్నారయ్యా. అయితే అనేకుల నుంచి నాకు విడుదల కావాలంటే ప్రభా, నీ యొద్ద ఒక ప్రార్థన నేను చేస్తున్నానయ్యా. కాబట్టి నా ప్రార్థన నువ్వు ఆలకించి
నుంచి నా శత్రువు అయినటువంటి పగపట్టిన నా శత్రువు నుంచి నువ్వు నాకు విడుదల ఇవ్వు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కూర్చున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకో. నా పని ప్రార్థన చేయాలి, దేవుని పని నీ శత్రువు మీద పగ తీర్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పని దేవుణ్ణి చేయనియండి, మీ పని మీరు చెయ్యండి. ఈరోజు మన పని మనం పక్కన పెడతా ఉన్నాం, దేవుని పని చేస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, సరే నా పని వాళ్ళు ఎంత అంటే చేయని, నేను ఎందుకు చేయాలి అంటాడు. అయితే కీర్తనకారుడు అంటే దావీదు అంటాడు, ఈరోజు నిజంగానే కూర్చున్న మీరు చాలా మందికి సహాయం చేశారండి. అది ఫైనాన్స్ సపోర్ట్ కావచ్చు, అది పని సపోర్ట్ కావచ్చు, ఏదైనా మీరు చేయించవచ్చు. తప్పకుండా మీరు చేసే ఉంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. దేవుడు ఊరికే ఈ దినము ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతలేడు. నీకు కలిగిన నీ శ్రమంలో నుంచి నీకు ఆదరణ కలిగే మాటనే నా ప్రభు నా హృదయంలో పెట్టిన మాట మీకు తీసుకొచ్చి చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు అంటాడు దావీదు అన్నట్టే, నేను అని మీకు మీరే కూర్చున్న కాడ మీరు అనుకోరి, నేను అనండి. నేను చూపించిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎందుకు మానక విసుకక శత్రువు కొరకు, పగపట్టిన శత్రువు కొరకు ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? కొన్ని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథము నుంచే సూటిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. రండి, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలోనికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అంతటా సౌలు చూడండి, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పుతున్నటువంటి మాట. ఇప్పుడు చూడండి, రాజు అయినటువంటి సౌలు దావీదుకు ఆర్డర్ ఇచ్చేశాడు. రాజ్యములో ఎవరైనా చెల్లుతుందంటే రాజుదే చెల్లుతుంది. ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్నాడు. తన కుమారుడైనటువంటి యోనాతానుతో చెప్పుతున్నాడు, ఎలాగైనా సరే దావీదును చంపవలసింది, దావీదును చంపాలి అని దావీదు మీద పగ పట్టినటువంటి సౌలు రాజు ఇక్కడ మనకు కనపడతాడు. ఇదే 19వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదామన్న తాత్పర్యము కలిగి ఈటే విసిరెడు. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొనెను. అండర్లైన్ చేసుకోండి, దావీదును దేవుడు తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన నువ్వు చేయి. నీ పని ప్రార్థన, దేవుని పని దేవునిది. హల్లెలూయా. దావీదు మీద పగబట్టాడు సొంత మామ సౌలు. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన విన్నటువంటి దేవుడు దావీదును తప్పించెను. ఎందుకు? పగ సౌలు పట్టాడు, పగ నేను తీర్చాలి. అయితే ప్రార్థన దావీదు పని. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు దావీదును తప్పించెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూర్చుని నువ్వు వాక్యం వింటున్న నీకు నీవే పగ తీర్చుకోకు. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన ఎలాంటి కార్యము చేస్తుంది? రండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14-16 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం చూడండి, అండర్లైన్ చేసుకోండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు
నేను అతనిని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించెదను, అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. ఒక్క ప్రార్థన బిడ్డ ఒకటి మరణం నుంచి తప్పించింది, రెండవది అతనికి దీర్ఘ ఆయువు కలుగజేసింది, మూడవది తన రక్షణ అతనికి చూపించెను. ఏం చేయలేడండి దావీదు. దావీదు పగబట్టలే. సరే, సౌలు నా మీద పగబట్టిండు, నేను మాత్రము ఆయన మీద పగబట్టను, కానీ నాకు ఎంత సమయం దొరికినా నేను దావీదు అని నేను ఇప్పుడు నా తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఆ పని నాది కాదు. ఒకవేళ సౌలు అనిపించుకోవచ్చు సౌలు పని చంపాలని, కానీ దావీదు ఉద్దేశం అది కాదు. దావీదు అంటుండు, దేవా నేను నీ యొద్ద ప్రార్థన చేస్తానయ్యా, నీవు నా పక్షమున యుద్ధము చేసే దేవుడు కాబట్టి ప్రభువా పగ తీర్చుట నీ పని అన్నావయ్యా, అది నా పని కాదయ్యా, నా పని నువ్వు నాకు అప్పగించినావు, నన్ను నువ్వు ప్రార్థన చేయమన్నవయ్యా. నేను ఈ దినము నా మామ అయినటువంటి సౌలు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేసిన సౌలు కొరకు, సౌలు చేతిలో నుంచి నా దేవుడు తప్పించెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 3-4 వచనం చదువుకుందాం. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా, అండర్లైన్ చేసుకోండి, యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు పొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి చూడు నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధము మోయువాని వారితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొలకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. హల్లెలూయా. ఎవడు తోడుకున్న బొందలు వాడే పడతాడో. సౌలు దావీదును చంపజూచెను, కానీ ఇప్పుడు సౌలట తన కత్తి మీద పడి తానే చనిపోయెను. కారణం పగ తీర్చుట నా పని, నీ పని కాదు బిడ్డ. నువ్వు చేయవలసింది ప్రార్థన ఒకటే. ఫిలిష్తీయుల చేతిలో ఎందుకు ఓడిపోతా ఉన్నాడు సౌలు? అదే ఫిలిష్తీయుల మీద గెలిచాడు కదా, అదే ఫిలిష్తీయుల మీద విజయం పొందాడు కదా. ఎన్నో మార్లు యుద్ధంలో విజయం పొందినటువంటి సౌలు ఈరోజు ఎందుకు ఓడిపోతా ఉన్నాడు? కారణం సౌలు పని అది కాదు. సౌలా రాజ్యమును చూసుకోవయ్యా. కాదు, నాకు ఇప్పుడు శత్రువు ఒకడు ఉన్నాడు, దావీదును ఎలాగైనా చంపాలనుకున్నాడు, కానీ దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఇప్పుడు సౌలు ఓటమి అయిపోయాడు. ఆ మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. ఈలాగున సౌలు ఇశ్రాయేలు ఏలుటకు అధికారము నొందినవాడై చూడండి, నకముకాల శత్రువులను
మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీయులతోను సబా దేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. హల్లెలూయా. చూడండి, వారందరినీ అతడు ఓడించెను. ఎవరిని? అందులో ఉన్నటువంటి ఆ యొక్క, వినండి, ఫిలిష్తీయులను ఓడించెను. దేవుడు సౌలుకు విజయం ఇచ్చిండు. అదే ఫిలిష్తీయుల చేతిలో ఈరోజు ఎందుకు ఓటమి అయిపోతున్నాడు సౌలు? దేవుడు శక్తిమంతుడు కదా, కానీ దేవుడు పక్షపాతి కాదు. సౌలా, నీ పని అది కాదయ్యా, నా పని పగ తీర్చుట. ఒకవేళ దావీదు తప్పిస్తే దావీదు గురించి నువ్వు ప్రార్థన చేయి, కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదయ్యా. దావీదు మీద పగ పెట్టావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు పని దావీదు చేస్తా ఉన్నాడు. నీ పని అది కాదు. కాబట్టి ఏ ఫిలిష్తీయుల చేతిలో విజయం పొందిండో సౌలు, ఇప్పుడు అదే ఫిలిష్తీయుల చేతిలో ఓటమి పాలైన వాక్యం సెలవించింది. కారణం పగ. నేను ప్రేమించిన ప్రతికి వారు నా మీద పగబట్టారయ్యా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన విన్నటువంటి దేవుడు సౌలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఓటమి పాలైనట్టు వాక్యం సెలవించింది. ఎక్కడ విజయం పొందాడో అక్కడే ఓటమి అయిపోతుంది. కారణం పగ. బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరి కోసమో ఎవరి మీద నువ్వు పగబెట్టుకోకు. నీ మీద పగబెట్ట శత్రువులు చాలా మంది ఉంటారు దావీదు వలె, కానీ నువ్వు భయపడద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ పక్షమున నా దేవుడు యుద్ధం చేసే దేవుడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని దావీదునకు 10,000 కొలది, నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరి. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూసెను. అండర్లైన్ చేసుకో, విషపు చూపు. ఈ రోజు నువ్వు బాగుపడుతూ ఉంటే నీ మీద విషపు చూస్తాడు, విషపు చూపిస్తాడు. బిడ్డ, భయపడకూడదు. నీవు చూపించిన ప్రేమకు ఇప్పుడు నీ మీద విషపు చూపిస్తారు ఎదుటి వాళ్ళు. ఈరోజు నా నెత్తిలో ఎన్ని ఎంటికలు, అన్ని ఎంటికలు చెప్తే ఎంతో మంది నా ద్వారా సహాయం కోరుకొని ఈరోజు సంఘానికి దూరమై శత్రువు అయిపోతా ఉన్నారు. ఈ రోజు నేను దావీదు వలె ప్రార్థన చేసే నీ జీవితం ఏమైందో తెలుసా? వద్దు బిడ్డ, మనం కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? తండ్రి, వారిని క్షమించుము. యుద్ధము యెహోవాదే బిడ్డ. ఒక నీతిమంతుడండి దావీదు మీద పగపట్టాడండి. ఆయన యుద్ధములో సౌలు చేయాలి లేదా ఇజ్రాయేలు సైన్యం చేయాలి. యుద్ధంలో వారి వల్ల ఎవరికి వాళ్ళు కాలేదు. 40 రోజులు ఆ గొల్లియాతు కూడా వస్తా ఉన్నాడు. ఎవడు లేదా మీలో ఎవడు కూడా ఒక్క మగాడు లేడా? నన్ను ఓడిస్తే మేమే మీకు దాస్యత్యం చేస్తామయ్యా, మీరు ఓడిపోతే మీరు మాకు దాస్యత్యం చేయండి. ఆ దాస్యం చేస్తారా? మాతో పాటు దాస్యం చేయించుకుంటారా అని 40 రోజులు వాడు సవాలు విసురుతా ఉంటే వీరు బీతిల్లిపోయిరని వాక్యం సెలవిస్తుంది. అనగా భయపడిపోతున్నారు వారి మాటలకు. ఆ సమయంలో దావీదు వచ్చాడు. జీవం గల దేవుణ్ణి తిరస్కరించినందుకు వీడు ఏ పాటివాడు? నేను యెహోవా పేరట వస్తా ఉన్నాను. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గెలిచి వస్తా ఉన్నప్పుడు ఇజ్రాయేలు కుమార్తెలు పాటలు పాడుతూ ఉన్నారు. అయ్యా,
సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. అలాంటి పరిస్థితుల్లో నా రాజ్యమును తప్ప నువ్వేం తీసుకుంటావయ్యా? 10,000 కొలది నేను అంటున్నారయ్యా. రాజ్యములో వెళ్తున్న నాకు 1000 స్తుతులే చెప్పుతా ఉన్నారు. నాకంటే గొప్పడివా అని ఆయన మీద విషపు చూపు చూచెనని వాక్యం సెలవిస్తుంది. న్యాయం చేశాడు దావీదు, యుద్ధముల విజయం అనుగ్రహించాడు దావీదు. ఇప్పుడు ఆయన మీదనే ఎదురు తిరుగుతూ విషపు చూపు చూపించాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతిమంతుడు మొరపెట్టగా అతడు ఆలకించి ఉత్తరమిచ్చినని వాక్యం సెలవిచ్చింది. నీతిమంతుడి మీద మీరు పగపట్టద్దు బిడ్డ. నీతిమంతుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడో, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడో, అలాంటి ఒక నీతిమంతుడిని పట్టుకొని పగపట్టాడు. చివరికి ఏ ఈట బట్టి దూయ చూచెనో అదే ఈటకు బదులు తన కత్తి మీద పడి తానే చనిపోయాడు. నా పని నువ్వు చేయవద్దా? నీ పని నువ్వు చేయాలి. నీ పని ప్రార్థన, నా పని నీ మీద ఏ శత్రువు అయితే పగ పట్టి ఉన్నాడో వాని మీద పగ తీర్చే పని నాది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయానికి వద్దాం. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం రండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచనం చదువుకుందాం. 2 సమూయేలు. అతడు ఒక పట్టణములో, చూడండి, అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల, 15వ అధ్యాయం కదా అమ్మ, 15వ అధ్యాయం 15, 13, 14 చదవడం. 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని అండర్లైన్ చేసుకోండి. దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. మరొక్కడు ఇక్కడ అప్పటికే సౌలుతో ఉన్నది ఇతనికి. ఇప్పుడు తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము కలిగి ఉన్నాడు. రండి. అబ్షాలోము అంటుండు, ఎలాగైనా మా నాన్నగారి రాజ్యాన్ని నేను తీసేసుకుంటాను. తన పక్షమున సైన్యమును ఏర్పరచుకున్నాడు. ఎలాగైనా మా తండ్రిని దావీదును చంపాలి. పగబట్టాడు. సొంత కుమారుడే, కానీ దావీదుకు హక్కు ఉన్నది. దావీదు యుద్ధంలో యుద్ధ వీరుడు. సౌలును చంపాలన్నా అబ్షాలోమును చంపాలన్నా యుద్ధ సూర్యుడే. కానీ వాక్యం సెలవిస్తుంది, నరహత్య చెయ్యకూడదు. నేను చేయను నరహత్య. అయితే మనం అవసరమైతే పారిపోదాం రండి అని చెప్పేసి దావీదు వారిని తీసుకొని పోతా ఉన్నాడు. ఒక నీతిమంతుడండి, రాజ్యంలో నిల్చున్న వ్యక్తి అండి. ఆయనను తరుముతున్నారండి. తరుముతున్నప్పుడు భయపడకుండా ఓపిక చేసుకొని రండి. అబ్షాలోము చేతిలో పడితే మనం బ్రతకలేము, మనను ఎవరు రక్షిస్తారని చెప్పి వారిని తీసుకొని వెళుతున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఎలాగోలాగైనా ఈ అబ్షాలోము చేతుల నుంచి తప్పించయ్యా. అయ్యా, నా కుమారుడే, నా మామనే, నా మామ కూడా నన్ను చంపాలని చూశాడయ్యా. అయ్యా, నా మామ కొరకు ఎలాగైతే పగబట్టిన నా మామ కొరకు నేను ప్రార్థించాను, నా మీద పగబట్టి శత్రువుగా మారిన నా కుమారుని కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎలాగోలాగైనా ప్రభువా, నా కుమారుని చేతుల నుంచి కూడా నన్ను తప్పించయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దావీదు యొక్క ప్రార్థన విని ఎలాంటి కార్యం చేస్తున్నదో చూద్దాం. రండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. దావీదు అలసట నొంది దావీదు
బలహీనంగా ఉన్నాడు గనుక అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం దావీదును హతము చేస్తాం. జనులందరినీ నీ తట్టు త్రిప్పెదనని నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడతారయ్యా. నువ్వు ఒక మాట నాకు సెలవిస్తే చాలు, ఈ 12,000 మందిని సైన్యాన్ని తీసుకొని పోయి నువ్వు వెతుకుతున్న రాజు మీ తండ్రిని నేను చంపాలంటే 12,000 మంది సైన్యమును తీసుకొని పోతానయ్యా. అది నీకు ఇష్టమైతే అబ్షాలోమా నన్ను పంపించు అంటున్నాడు. చదువు వాడికెళ్ళి గనుక చూడండి, నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలుతో అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారికి పెద్దలకందరికి ఇష్టముగా కనపడ్డదట. చూడండి ఎంత అన్యాయం. రాజ్యములో రాజుగా ఉంటుండో ఇప్పుడు వారికి కూడా ఇష్టమైందట. అబ్షాలోము పక్షమున కొద్దిగా మంది చేరిళ్ళు. ఇప్పుడు ఆయన్ను చంపడానికి వారికి ఇష్టమాయను. కానీ దావీదులో ఒక ధైర్యం, దావీదులో ఒక విజయం, ప్రార్థన విజయం ఆయనకు తెలుసు. అయ్యా, ఎన్నో సంవత్సరాల తరబడి 40 సంవత్సరములు కూడా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటే వచ్చానయ్యా. నాకు ఎన్నో సమస్యలు, శ్రమలు, శోధనలు, వేదనలు. అయ్యా, అమాలేకులు ఒక పక్క, ఫిలిస్తీన్లు ఒక పక్క, నా తండ్రి అయినటువంటి ఇదిగో మా మామ అయినటువంటి సౌలు ఒక పక్క, నా కుమారుడైనటువంటి అబ్షాలోము ఇంకొక పక్కనయ్యా. ఇదిగో ఇన్ని రోజుల నుంచి కూడా నీ సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేసుకుంటూనే వస్తున్నాయా. ఎలాగైనా ఈ అబ్షాలోము చేతుల నుంచి కూడా నన్ను తప్పించువో అని ప్రార్థన కలిగినటువంటి యోధుడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు తన కుమారునికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుండో ఒక మాట మనం చదువుకుందాం. ఇది 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు చూడండి, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద అబ్బా, చూసారా, ఎవడు తోడుకున్న పొందల వాడే పడతాడు బిడ్డ. సౌలు తన కత్తి మీద పడి తను చనిపోయాను. ఇప్పుడు తన కుమారుడైనటువంటి అబ్షాలోము విషయంలో కూడా ఒక గొప్ప మస్తకి వృక్షము కింద గాడిద మీద ఎక్కిపోతూ ఉండగా తన యొక్క తల ఉన్నటువంటి ఆ వెంట్రుకలు గాలికి పైకి లేవగా ఆ చెట్టు కొమ్మలకు ఆయన యొక్క వెంట్రుకలు చుట్టుకొనినప్పుడు గాడిద కిందికి వెళ్ళిపోతా ఉంది. అతడు భూమికి చెట్టు కిందికి వ్రేలాడుతున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో దేవుని కార్యం ఎలా జరుగుతుందో చూడండి. ఇదే అధ్యాయం 14-15 వచ్చి చదువుకుందాం. యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారి 10 మందితోను చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయపరచు. గట్టిగా హల్లెలూయా. అబ్షాలోము చనిపోవడం గల కారణం దావీదు కాదు,
తను తోడుకున్న పొందులో వాడేపడుతున్న దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పగబట్టకు, పగ నేను తీర్చుతా. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షమున తండ్రి ఉన్నాడు యుద్ధములు చేసేందుకు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఏ శత్రువు అయితే నీ మీదికి వస్తా ఉన్నాడు, నీ కంపెనీలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు ఈ రోజు వరకు ఎవరికైతే సహాయం చేసావో వారే నీ మీద తిరుగుబాటై నీ మీద పగపట్టిన వాడు ఎవరైనా సరే చెయ్యి చెయ్యి, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. కానీ నువ్వు పగపట్టకూడదు బిడ్డ. నువ్వు ప్రార్థన చెయ్యు, నీ పక్షమున దేవుడు యుద్ధం చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. నన్ను చూసేవాడు 55:12 ఒకరు మంచి చదవండి. చూడండి, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టపడువాడు అండర్లైన్ చేసుకోండి. నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగియుందునయ్యా. దేవా, నా మీద పగపట్టిన వాడు శత్రువు కాదయ్యా, ఆడు అమాలేకీయుడు కాదయ్యా, ఆడు ఫిలిస్తీయుడు కాదయ్యా. నా మీద శత్రువు ఎవడంటే నా సొంత మామనేనయ్యా. నా మీద ఎవడయ్యా శత్రువు అంటే నా సొంత కుమారుడు అబ్షాలోమేనయ్యా. అయ్యా, నేను శత్రువు అయితే నేను దాగి ఉండవచ్చయ్యా, కానీ వారి శత్రువులు కాదయ్యా, నా కడుపున పుట్టిన నా కుమారుడేనయ్యా, సొంత తన కుమార్తెనిచ్చిన మామనేనయ్యా. వారు నా మీద పగపట్టిరయ్యా. నేను చూపించిన ప్రేమకు వారు నాకు ప్రతిగా నా మీద పగపట్టారు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా సరే నీ మీద పగబట్టిన వారు ఎవరైనా సరే, నీ కూతురైనా సరే, నీ కుమారుడైనా సరే, నీ ఆడ కూతురైనా సరే, నీ అత్త అయినా సరే, నీ మామ అయినా సరే, నువ్వు చేయవలసిన పని దశ, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. వీళ్ళకు అక్కడికి ఇక్కడికి వీళ్ళకు వాళ్ళకి వీళ్ళకు చెప్పుకోకు. నువ్వు చేయవలసిన పని ఉంది, ప్రార్థన చేయి. నీ పని నువ్వు చేస్తే నా పని నేను చేస్తా. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనకు సమయమే ఇవ్వట్లేదు, నేనున్నా కదా నేనే చూసుకుంటా. కాదు, మన వల్ల కాదు బిడ్డ. ఒకవేళ అలా కనుక నువ్వు కనుక పగబట్టి తిరిగి పగబట్టితే నీ మీదకే వస్తుంది. ఎందుకంటే పగ తీర్చున్న నా పని, అది నీ పని కాదు బిడ్డ. నువ్వు చేయవలసిన పని చేయి, నేను చేయవలసిన పని నేను చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలోనికి రండి. ఎస్తేరు గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయుండుట ఆమాను చూచెను. బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రము, చూడండి, మొర్దెకై యొక్క ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరై ఉన్నారని తెలుసుకొని అహర్వేషు యొక్క రాజ్యమంతటయుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఒకడు హామాను దగ్గర మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై యూదుడు. హామానుకు ప్రతి ఒక్కడు వంగుతా ఉన్నాడు, నమస్కరిస్తా ఉన్నాడు. అయితే మొర్దెకై వంగట్లేదు. ఒక్క మొర్దెకై కొరకు పగబట్టాడు హామాను. ఎవరున్నారు ఈ ప్రాంతంలో? ఈ షూషను కోటలో ఎంతమంది ఉన్నారో యూదులో, వారందరినీ
హతము చేయాల్సిందే. ఎలాగైనా రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే. అయ్యా, ఒక జాతి వారు ఈ ప్రాంతంలో ఉన్నారయ్యా, వారు నీకు శత్రువుగా మారబోతున్నారయ్యా, ఎలాగైనా వారిని చంపాలయ్యా. కారణం ఏమిటో తెలుసా? కేవలం మొర్దెకై వంగక నమస్కరించినందుకే. ఒక్క వ్యక్తి నమస్కరించకపోతే తాడిగడి ఎత్తా ఉన్నాడు హామాను. మొర్దెకైకి తెలుసు ఈ యొక్క ఈ పగ ద్వేషం నా యూదుల మీద ఉండకూడదంటే నేను చేయవలసింది ఒక పని. ఎలాగైనా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా. నన్ను తప్పించేవాడు ఒకడు ఉన్నాడు. మరణ శాసనము కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ప్రార్థన చేస్తానని రాణి అయినటువంటి ఎస్తేరుకు చెప్పినట్టు వాక్యం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి పరిస్థితిలో రాణి అయినటువంటి ఎస్తేరు అలాంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తా ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నారు. అయ్యా, ఎలాగైనా ఈ యొక్క మరణ శాసనం నుంచి మమ్మల్ని తప్పించయ్యా. వాడైతే మా మీద పగ పట్టాడయ్యా, మేము వాడి మీద పగ పట్టలేమయ్యా. ఒకవేళ రాజ్యము ప్రభా మా చేతిలో ఉన్నప్పటికీ కూడా నేను రాణి అని చూడకుండా ప్రభా ఈ మరణ శాసనం నుంచి మమ్మల్ని తప్పించాలంటే నీ సన్నిధిలో మేము కేవలం ప్రార్థన చేయాలయ్యా. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అని వారు 3 రోజులు ప్రార్థన చేసిరని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో నా దేవుడు ఇదే అధ్యాయం 9-10 చదువుకుందాం. ఇదే అధ్యాయం 9-10. సమ్మతి అయితే వారు, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడునట్లు నేను ఆ పని చేయి వారిని 20,000 మనుగల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా. చూడండి, వారిని చంపడానికి మాకు ఒక చట్టం పుట్టించయ్యా అని రాజు దగ్గర వేడుకుంటా ఉన్నాను. అయితే ఆ సమయంలో ఎస్తేరు రాణి మొర్దెకై వారు ప్రార్థన చేసినప్పుడు ఏ ఉరి కొయ్యనైతే సిద్ధం చేసుకున్నాడో అదే ఉరి కొయ్య మీద హామానుకు శిక్ష వేయడం కూడా జరిగింది. హల్లెలూయా. ఎవడు తోడుకున్న పొందులో వాడే కొడతాడు బిడ్డ. కాబట్టి మనము ఎవరికి పగ తీర్చకూడదు. పగ తీర్చుట నా పని అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. రండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. రాజు ముందర నుండు షండులలో హద్బోనా ఒకడు ఏలినవాడ చెత్తగించు రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదని అనగా రాజు దాని మీద వాణ్ణి ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వానిని ఆ ఉరి కొయ్య మీదనే ఉరి తీసిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని. ఏ సౌలైతే పగబట్టాడు తన కత్తి మీద పడి తనే చనిపోయాడు. ఏ అబ్షాలోము మీద పగబట్టాడు తనే చావడానికి సిద్ధమైపోయాడు. ఏ మొర్దెకైని చంపాలని, యూదులను చంపాలని హామాను పన్నాగం పందుకున్నాడో, ఏ ఉర్రి కొయ్య సిద్ధం చేశాడో అదే ఉర్రి కొయ్య మీద ఉపవాస ప్రార్థన బలమైంది బిడ్డ. అదే ఉర్రి కొయ్య మీద ఆయనను ఉరి తీసిరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి మీద ఈరోజు పగ పట్టుతున్నావు? పగ తీర్చకు బిడ్డ. నీ పగ తీర్చాలంటే దేవుడే. పగ తీర్చుట నా పని, అది నీ పని కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక, ముగింపులోనికి వస్తావు తొందరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. పక్షపాతము లేకుండా అంటే పగబట్టకుండా, పక్షపాతము లేకుండా చూడండి, క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి
అని మీరు ఆయనకు ప్రార్థించుచున్నారు. మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరలోకం ఇది చూడు, ఇక్కడ భూమి మీద మనం యాత్రికులమని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద ఉన్నన్ని రోజులు తండ్రికి భయపడి మీరు ప్రార్థన చేయండి. పక్షపాతము మీలో ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. తండ్రి పగ తీర్చుతాడు కాబట్టి మీరు పక్షపాతము లేకుండా ప్రార్థన చేయండి. పగ తీర్చుట నా పని. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు భూమి మీద ఎంత కాలం ఉండవు నీకు తెలియదు. కాబట్టి భూమి మీద ఉన్న యాత్రలో నువ్వు ప్రార్థన చేయాలి. యాత్రలో ప్రార్థన చేయి, ప్రభు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నేనే పగ తీర్చుతా. రండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఏప్రిల్ పత్రిక 10:30 చివరి నేను ముగింపులోనికి వస్తా ఉన్నా. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 10:30 తీర్చుట నా పని. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చునని నేనే ప్రతిఫలమునిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదుము కదా. ఎరుగుదుము కదా. అబ్బా, చూసారా? పగ తీర్చుట నా పనే. బిడ్డ, అది నీ పని కాదు. ఇది వాక్యము సెలవిస్తున్నది కదా. మీరెందుకు పగ తీర్చుకుంటున్నారు? ఎందుకు మీరు పగ తీర్చుకుంటున్నారు? పగ తీర్చుట నా పనే, అది నీ పని కాదు. నా పని నేను చేయాలంటే నీ పని నువ్వు చేయి బిడ్డ. ప్రార్థన చేయవు, ప్రార్థన చేయవు, 100 మందికి చెప్పుకుంటూనే ఉంటావు. వద్దు బిడ్డ, స్టాప్. ఈ రోజు నుంచి దాన్ని ఆపో. ఇవాళ సంఘానికి ఒక రాలేడనుకో, నువ్వు వాళ్ళని మీరు పగ తీర్చకూడదు. దయచేసి 2 చేతులు నేను జోడించి చెప్తున్నా, వెళ్ళిన వారిని వెళ్ళనివ్వండి, వచ్చే వారిని ఏమనకుండా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా సంఘం మీద పగబట్టారయ్యా, నా కుటుంబం మీద పగబట్టారయ్యా, నా పిల్లల మీద పగబట్టారయ్యా, పగ తీర్చుట నా పనే. ఎందుకంటే నీ దగ్గర సహాయం కోరుకున్నారు కదా. దావీదు సహాయం చేయడా? సౌలుకు సహాయం చేశాడు. సౌలే పగబట్టాడు. ఈరోజు నా ద్వారా సహాయం కోరుకున్నారు చాలా మంది ఉన్నారు, నీ ద్వారా సహాయం కోరుకున్నారు చాలా మంది ఉన్నారు. చేయవలసిన పని ఒకటే, చేయవలసిన పని ఒకటే. దావీదుకు న్యాయం చేసేటండి దేవుడు ఈరోజు నీకు సహాయం చేయలేడా? ఈరోజు నాకు న్యాయం చేయలేడా? ఈరోజు నేను కూడా నేర్చుకుంటున్నా. రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా నేను ఫోన్ చేయను, నువ్వెందుకు రావట్లేదని కూడా అడగను. ఒకవేళ నువ్వు పగబట్టి నా సంఘాన్ని పాడు చేయాలని చూస్తే బిడ్డ, నేను పగ తీర్చుతానని వాక్యం సెలవిచ్చింది. దావీదు వలె ప్రార్థన చేయి బిడ్డ, దేవుడు నిన్ను తప్పిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన